అధ్యక్షురాలిగా సీఎం జగన్ సోదరి షర్మిల నియామకంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ అధ్యక్షుడిగా జగన్ ఉన్నారు. ఇప్పుడు ఆయన సోదరి షర్మిల కాంగ్రెస్ కు ఏపీ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. రెండు వేర్వేరు పార్టీలకు అన్నా చెల్లెలు అధ్యక్షులుగా ఉండటం రాష్ట్రంలో ఇదే మొదటిసారి. జగనన్న వదిలిన బాణాన్ని నేను అంటూ చెప్పుకున్న షర్మిల ఏపీలో 2019లో జగన్ అధికార పీఠం ఎక్కే వరకు రాజకీయంగా ఆయనకు అండగా ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన విభేదాల కారణంగా ఆమె తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకొని అక్కడే కొనసాగారు. తెలంగాణలో ఉంటూ ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీరుపై స్పందించిన ఆమె ఇప్పుడు ఏకంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులు కావటం ద్వారా జగన్ ప్రభుత్వాన్ని ప్రత్యక్షంగా ఢీకొట్టనున్నారు. ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్ వర్గాలు తమ కంచుకోటగా భావించే వైసీపీ ఓటు బ్యాంకు పైన షర్మిల ప్రభావం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీలో పార్టీని పునర్నిర్మించి పూర్వ వైభవం తీసుకువస్తానని కాంగ్రెస్ పెద్దలను షర్మిల ఇటీవల ఢిల్లీలో కలిసినప్పుడు చెప్పారు. దీంతో ఆమెకు ఏపీలో పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగించాలని మొదట భావించినా వైసీపీను ఎదుర్కోవటానికి ఆమె ధీటైన వ్యక్తిని భావించి పార్టీ ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న గిడుగు రుద్రరాజుతో హడావిడిగా రాజీనామా చేయించింది. ఆయన రాజీనామా చేసిన 24 గంటల్లోనే షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైనట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం ప్రకటించారు. క్రైస్తవ మత ప్రబోధకుడైన షర్మిల భర్త బ్రదర్ అనిల్ ప్రభావం క్రైస్తవుల ఓట్లపై ఉంటుందని అంచనా వేస్తున్నారు.